తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి 153కు పెరగబోతున్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆనాడే పొందుపరిచి ఉన్నది ఈ నియోజకవర్గాల పెంపు అన్నది. సో దాని ప్రకారంగా ఈ మరి అసెంబ్లీ సెగ్మెంట్ ఎట్లా పెరుగుతాయి, ఏ బేసిస్లో పెరుగుతాయి? ఇప్పుడు వాళ్ళు జనగణన చేస్తారు. జనగణన చేసిన తర్వాత వచ్చిన డేటా ప్రకారంగా అయినా సరే ఎట్లా, ఏ లెక్కన, ఏ ప్రాతిపదికన పెరుగుతాయి? ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటారా, లేదు అంటే జిల్లాను యూనిట్గా తీసుకుంటారట. జిల్లాను యూనిట్గా తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచుతారట. 2-3 జిల్లాల పరిధిలోకి విస్తరించిపోయింది. సో దానివల్ల సమస్య వస్తున్నదట. ఇట్లా ఇప్పుడు కొన్ని మండలాలు వేరే జిల్లాలో ఉన్నాయనుకోండి, ఇక వాటిని కుదించి ఈ మండలాన్ని ఆ జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గానికి యాడ్ చేస్తారనమాట. 153కు పెరిగే ఛాన్స్. జనగణన పూర్తయిన తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచబోతున్నారు. ఒకవేళ జనాభా లెక్కలు ప్రస్తుతం ఉన్న పునర్విభజన చట్టం ప్రకారమే చేస్తే ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 153కు పెరగొచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన సర్వేలోని మ్యాపింగ్ ప్రకారం రాష్ట్రంలో 3,71,00,000 మంది ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జనాభా సగటు ఆధారంగా జరుగుతుంది. ఉదాహరణకు 2027లో రాష్ట్ర జనాభా 4 కోట్లు అంచనా వేస్తే ప్రతి నియోజకవర్గం సగటు జనాభా సుమారు 2,60,000 నుంచి 2,61,000గా ఉన్నది. ఈ సగటుకు 10% ఎక్కువ లేదా తక్కువ ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గాలను విభజిస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఉండాలో నిర్ణయించి ఆ తర్వాత వాటి సరిహద్దులు ఖరారు చేస్తారు. 2009లో కూడా ఇదే పద్ధతిని అనుసరించి పునర్విభజన చేశారు. ఇది రాబోయే ఎలక్షన్స్ నాటికి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవుతుందిగా.